హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. బ్యాక్ టెస్టింగ్ యొక్క పవర్ తెలిసిన తర్వాత నాకు దీని విలువ చాలా తెలిసి వచ్చింది. ఇంతకుముందు నేను చెప్పిన ఈ స్ట్రాటజీస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ పర్సనల్గా నేను బ్యాక్ టెస్ట్ చేసినవి కాదు, నేను జస్ట్ విన్నవే. ఈ స్ట్రాటజీని నేర్పించడమే కాదు, నేను పర్సనల్గా ఈ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ ఎలా చేశాను, ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను. సో లెట్స్ బిగిన్ దిస్ వీడియో. ఈ స్ట్రాటజీ యొక్క నేమ్ వచ్చేసి మంత్లీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో మీకు బేసిక్గా ప్రైస్ యాక్షన్ తెలిసి ఉండాలి, అలాగే ఆప్షన్స్ రిలేటెడ్గా నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఉండాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం రూల్స్ ఏవో చూసేద్దాం. ఈ స్ట్రాటజీ మొత్తాన్ని నేను 4 స్టెప్స్లో చెప్పబోతున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ప్రతి చార్ట్ ప్రతి స్టాక్కి కానీ లేదంటే ప్రతి ఇండెక్స్ ఏవైతే ఆప్షన్స్ ట్రేడ్ చేసే అవైలబిలిటీలో ఉన్నాయో వాటన్నిటిలో మీరు మంత్లీ చార్ట్ ఓపెన్ చేసి, ఇప్పుడు జూన్ మంత్ రన్నింగ్లో ఉంది కదా, సో మే మంత్ యొక్క హై అండ్ లో మార్క్ చేసుకోవాలి. లేదంటే జూన్ యొక్క 30th రోజు, లాస్ట్ డేట్ రోజు ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ 3:30 తర్వాత ప్రతి చార్ట్ ఓపెన్ చేసి మంత్లీ హైస్ మంత్లీ లోస్ మార్క్ చేసి పెట్టుకోండి చార్ట్లో. సో ప్రతిరోజు చార్ట్ చూసి ఇది పెరిగిందా లేదా అని చెప్పడానికి కొంచెం కష్టం కాబట్టి నేను దాన్ని అలర్ట్స్ లాగా నేను బ్రోకర్ యాప్లో పెట్టుకుంటాను. అంటే ఈ చార్ట్ యొక్క మంత్లీ హై ఈ పాయింట్ దగ్గరకు వస్తే నాకు ఒక అలర్ట్ ఇవ్వు అని చెప్పి నేను బ్రోకర్ అకౌంట్లో అలర్ట్స్ సెట్ చేసుకుంటాను. మీ బ్రోకర్ అకౌంట్లో కూడా ఉంటుంది. నేను జిరోదాలో వాడతాను, ఎందుకంటే మిగిలిన బ్రోకర్స్ కంటే జిరోదాలో చాలా క్విక్గా వస్తాయి అలర్ట్స్. యాప్ అలర్ట్స్ చాలా క్విక్గా వస్తాయి, మెయిల్ అలర్ట్స్ కొంచెం 1-2 minutes లేట్ అవ్వచ్చేమో. ఇప్పుడు మన దగ్గర 2 అలర్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 అలర్ట్స్కి అర్థం ఏంటంటే, ఇప్పుడు మంత్లీ యొక్క హై అలర్ట్ మనకి ట్రిగర్ అయిందంటే మనం ఇప్పుడు బుల్లిష్ ట్రేడ్ తీసుకోవడానికి సెటప్ చూస్తున్నామని అర్థం చేసుకోవాలి. మంత్లీ లో కనే ట్రిగర్ అయితే బేరిష్ ట్రేడ్ సెటప్ కోసం చూస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు అలర్ట్స్తో ఒకటి బుల్లిష్ ట్రేడ్, ఇంకోటి బేరిష్ ట్రేడ్ ఉంటుంది. దీన్ని బట్టి అర్థమవుతుండాలి, ఒక స్టాక్ మీద ఒక మంత్కి ఒక ట్రేడ్ మాత్రమే వస్తుంది, మ్యాక్సిమం 2 రావచ్చు. ఎందుకంటే మంత్లీ హై టచ్ చేసి మళ్ళీ మొత్తం కిందకు పడిపోయి మంత్లీ లో కూడా టచ్ చేయొచ్చు. అది చెప్పలేం కదా, మార్కెట్లో పైకి కిందికి ఎలాగైనా పెరగచ్చు. మ్యాక్సిమం మంత్లీ హై టచ్ అయిందంటే మంత్లీ లో దాకా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో మ్యాక్సిమం ఒక్కో స్టాక్ మీద మీకు 1 ట్రేడ్ మాత్రమే దొరుకుతుంది ప్రతి మంత్కి. ఇప్పుడు మనందరికీ తెలుసు, మోస్ట్ ఆఫ్ ద ఇండెక్స్లో కానీ స్టాక్స్లో కానీ అన్నీ మంత్లీ కాంట్రాక్ట్సే రన్ అవుతున్నాయి. ఇప్పుడు మంత్లీ కాంట్రాక్ట్స్ అనేవి మంత్ ఎండ్కి ఎక్స్పైర్ అవుతాయి. ఇప్పుడు కొత్త మంత్ వచ్చిందంటే కొత్త కాంట్రాక్ట్స్లో ట్రేడ్ చేయాలనుకునే సెల్లర్స్ కూడా వస్తారు. వాళ్ళ వల్ల ఓఐ పెరుగుతూ ఉండగా కొత్తగా మంత్లీ హైస్ని లేదంటే కొత్తగా మంత్లీ లోస్ని టచ్ చేసిందంటే మీకు ఇక్కడ క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది. ఒక సైడ్ ఓఐ మాత్రం తగ్గిపోతుంది, ఇంకో సైడ్ ఓఐ మాత్రం బాగా పెరుగుతుంది. అందువల్లనే అట్లా మంత్లీ హైస్ లోస్ టచ్ అయ్యాయి. కొత్త ఓఐ డెవలప్ అవుతున్నప్పుడు మన ఆప్షన్ చైన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ చైన్లో కూడా కొత్త కాంట్రాక్ట్స్లో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కొత్త కాంట్రాక్ట్స్లో ట్రేడ్ చేయడం మొదలు పెడితే మూమెంటము ఆటోమేటిక్గా వస్తుంది. సో మనం ఈ మూమెంటంని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ స్టెప్ని సింపుల్గా చెప్పాలంటే, మంత్లీ హై అలర్ట్ ట్రిగర్ అయిందంటే బుల్లిష్ మూమెంటం ఓఐలో ఫామ్ అయింది. సో మనం ఈ మూమెంటం వాడుకొని ట్రేడ్ చేయబోతున్నాం. మంత్లీ లో టచ్ అయిందంటే ఓఐ మొత్తం బేరిష్ నేచర్ చూపిస్తుంది, మనం బేరిష్ ట్రేడ్ చేసుకోవడానికి రెడీ అవుతాం. ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, మంత్లీ హై టచ్ అయింది. సో మనం 5 minute చార్ట్ ఓపెన్ చేస్తాం. 5 minute చార్ట్లో ఆ మంత్లీ హై పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ని దాటి పైన క్లోజ్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం మంత్లీ హైకి. అలాగే మంత్లీ లోకి అయితే మంత్లీ లోకి లోయెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, దానికంటే కింద క్లోజ్ అయితే బేరిష్ ట్రేడ్ తీసుకుంటాం ఆప్షన్స్లో. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎలా ఇచ్చుకోవాలి అనేది మీరు ఇప్పుడు 3rd స్టెప్లో చెప్పబోతున్నాను.
టార్గెట్ సింపుల్గా మీరు 1-2% స్పాట్ ప్రైస్. ఇప్పుడు మీరు నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారంటే నిఫ్టీ ఆప్షన్ బై చేస్తారు. నిఫ్టీ 1% పెరిగితే అప్పుడు మీరు టార్గెట్ తీసుకోండి. 4th స్టెప్ ఏంటంటే ప్రైస్ యాక్షన్లో హయ్యర్ హై హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది. సో అది బుల్లిష్ ట్రేడ్, మంత్లీ హై హిట్ అయింది, మనం ట్రేడ్ తీసుకుంటాం. బై చేసిన తర్వాత పైకి వెళ్తుంది, 1% హిట్ అవ్వలేదు, కానీ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎస్ఎల్ వచ్చేసింది. ఎస్ఎల్ రావడం అంటే ఏంటి? హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో ఉంది కదా, అది లోవర్ హై లోవర్ లోకి మారిందంటే మీరు ఆ పాయింట్ని ఎస్ఎల్గా తీసుకొని బయటకు వచ్చేస్తారు ట్రేడ్లో. లేదంటే 1% టార్గెట్గా తీసుకుంటారు. 2% అనేది కొంచెం రిస్కీ అవుతుంది. మంచి మూమెంటం ఉన్న రోజులు మాత్రమే 2% జరుగుతుంది, ప్రతిరోజు జరగదు. సో అది గమనించుకోండి. 1% అనేది ఎక్స్పెక్టెడ్ టార్గెట్. సో నేను తీసుకున్న ప్రతి ట్రేడ్స్ 1%కే తీసుకున్నాను, కానీ కొన్ని ట్రేడ్స్ 2% వెళ్ళాయి. అలాగా నేను ఆప్షన్ బై చేసి వదిలేసి ఉంటే ఆ మంత్ అంతా 10% పోయినవి కూడా ఉన్నాయి. కానీ మన ట్రేడ్ అనేది విత్ ఇన్ ద డే మాత్రమే తీసుకుంటాం. డే దాటి నెక్స్ట్ డేకి మనం బై చేయం ఈ స్ట్రాటజీలో. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీకు స్టాక్ ఆప్షన్స్ కాబట్టి ఇక్కడ లిక్విడిటీ ఇష్యూ అనేది ఉంటుంది. సో మీరు దాన్ని గమనించుకొని చేయాలి. ఇన్నాళ్ళగా నేను కొన్ని స్టాక్స్లో ట్రేడ్ చేశాను, కొన్ని స్టాక్స్ని చూశాను. ఎందులో ట్రేడ్ చేస్తే బెటర్, ఎందులో ట్రేడ్ చేస్తే లిక్విడిటీ ఇష్యూస్ రావచ్చు అనేది నాకు కొంచెం ఐడియా ఉంది. సో దాన్ని బట్టి నేను ఒక స్టాక్స్ యొక్క లిస్ట్ని ప్రిపేర్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో స్టాక్స్ అని పెట్టండి. లేదంటే మీరు టెలిగ్రామ్కి రండి, టెలిగ్రామ్లో నేను మీకోసం ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాను. ఆ ఫైల్ని మీరు వాడుకొని మీ స్టాక్స్ లిస్ట్ని యాడ్ చేసి పెట్టుకోండి ప్రతి మంత్ ట్రేడ్ చేసుకోవడానికి. ఇప్పుడు మీకు ఈ 4 స్టెప్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు నేను లైవ్ ట్రేడ్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు నా స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ట్రేడ్ చేసిన ప్రతి ట్రేడ్ ఏ రోజు చేశాను, ఎంతకి ఎంటర్ అయ్యాను, ఎంతకి ఎగ్జిట్ అయ్యాను, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, సో నేను ఏ స్టాక్లో చేశాను, ఎంత పీ తీసుకొని చేశాను, ఎన్ని క్వాంటిటీతో చేశాను, ఎందుకు ఈ ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ రాసి పెట్టుకున్నాను. అండ్ నేను ఈ స్ట్రాటజీని జనవరి నుంచి స్టార్ట్ చేశాను. అండ్ మే అండ్ జూన్లో పెద్దగా నేను ట్రేడ్ చేయలేకపోయాను, కొంచెం బిజీగా ఉండే వేరే వర్క్స్లో. నేను ట్రేడ్ చేసిన ట్రేడ్స్ అన్నిటినీ మీకు ఇక్కడ చార్ట్లో చూపిస్తాను. మీకు ఇన్ కేస్ నేను చూపిస్తున్న ఈ డేటా ఫేక్ అని మీకు అనిపించినా కానీ మీరు నా Zerodha P&L స్టేట్మెంట్ అక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కింద చూడండి. మీరు ఈ ట్రేడ్స్ని నిజంగానే చేశానా లేదా అని మీరు చెక్ కూడా చేసుకోవచ్చు. ఇది నేను పర్సనల్గా ఇట్లా ప్రతి ట్రేడ్ని రాసుకోవడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఈ ట్రేడ్ తీసుకోవాలా వద్దా అని. దానికి 13th జనవరి రోజు నేను తీసుకున్న ఫస్ట్ ట్రేడ్ మంత్లీ బ్రేక్అవుట్ ట్రేడ్. మీకు ఐడియా ఉంటే అక్టోబర్ నుంచి మార్చ్ వరకు మొత్తం డౌన్ ట్రెండ్లో ఉండింది స్టాక్ మార్కెట్. అండ్ ఏషియన్ పెయింట్ స్టాక్ కూడా డౌన్ ట్రెండ్లోకే వచ్చింది అప్పుడు. అందుకే మంత్లీ లో బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అయింది. మంత్లీ లో బ్రేక్ డౌన్ అలర్ట్ నాకు వచ్చింది కాబట్టి నేను కిందికి ట్రేడ్ తీసుకుంటాను. కానీ మనం స్టార్టింగ్లో తెలిసిందే కదా, నష్టపోతామేమో భయంగా ట్రేడ్ చేశాను. నేను కూడా ఎర్లీగా ఎగ్జిట్ అయిపోయాను కొన్ని ట్రేడ్స్లో. ఫస్ట్ 2 ట్రేడ్స్కి నాకు తెలిసి ఇది టార్గెట్ హిట్ అయిందో లేదో నేను రాసుకోలేదు అప్పుడు. 3rd ట్రేడ్ 4th ట్రేడ్ రాయడం మొదలుపెట్టాను. సో 1% హిట్ అయింది, కానీ నేను భయంతో ముందుగానే ఎగ్జిట్ అయ్యాను. అదే కరెక్ట్గా ట్రేడ్ చేస్తుంటే మేబీ ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చి ఉండేది. మీకు ఇక్కడే 22nd జనవరి సిప్లా ట్రేడ్. ఇది సూపర్ ట్రెండ్ అని ఒక ఇండికేటర్ ఉంది, ఆ ఇండికేటర్ బేస్ చేసుకొని నేను ఎస్ఎల్ తీసుకున్నాను. అంటే ప్రైస్ యాక్షన్ ఎస్ఎల్, సూపర్ ట్రెండ్ ఎస్ఎల్. మీకు నెక్స్ట్ నేను ఫ్యూచర్స్లో చెప్తాను ఆ సూపర్ ట్రెండ్ గురించి. ఈ ట్రేడ్లో నేను 5000 లాస్ అయ్యాను. నెక్స్ట్ 23rd జనవరి రోజు హిందుస్థాన్ యూనిలివర్. ఇది ఎర్లీ మార్నింగ్ 9:15, 9:20 ఆ టైంలో ట్రిగర్ అయింది. నేను ట్రేడ్ చూశాను, ల్యాప్టాప్ దగ్గరకు వచ్చి ఓపెన్ చేసి ట్రేడ్ తీసేసుకున్నా 5 minutesలో ఎట్లా క్రాస్ అయింది కదా అని. కానీ నేను తర్వాత గమనిస్తే నేను తీసుకున్న టైంకి ఆల్రెడీ బాగా పెరిగిపోయి ఉన్నది, టార్గెట్ కూడా హిట్ అయిపోయి ఉన్నది. నేను అది చూసుకోలేదు. అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను కింద పడ్డవును మళ్ళీ యావరేజ్ చేశాను, అది కూడా ఇష్యూ. ఈ స్ట్రాటజీలో మీరు యావరేజ్ అసలు చేయకండి. అసలు నిజం చెప్పాలంటే ఆప్షన్స్ యావరేజే చేయకండి, ఎందుకంటే ఆప్షన్స్ అనేవి ఎప్పుడు పడుతూనే ఉంటాయి.
ప్రీమియమ్స్ డికే అవుతూనే ఉంటాయి. ఇది యావరేజ్ చేసేది కాదు. ట్రేడ్ తీసుకోండి, టార్గెటా స్టాప్ లాసా ఏదో ఒకసారికే డిసైడ్ అవ్వండి. ఇక్కడ చేసిన నేను మిస్టేక్ ఏంటంటే నేను రెండోది కూడా తీసుకోవడం, దాంతో అమౌంట్ ఎక్కువ అయిపోయింది, నాకు ఎస్ఎల్ కూడా చాలా పెద్దది అయిపోయింది. ఇట్లా బ్యాక్ టెస్ట్ చేయడం వల్ల రెండోసారి తీసుకోకూడదు అని నాకు తెలిసింది. నేను ఇంకా దాని తర్వాత నేను నెక్స్ట్ టైం ఎప్పుడు ఈ స్ట్రాటజీలో నేను యావరేజ్ చేయలేదు. ఎస్ఎల్ టార్గెట్ ఏదో ఒకటి ఇట్లా ఫోకస్డ్గానే ఉంటాను. యావరేజ్ చేయడాన్ని నేను మానేశాను ఇలా రాసుకోవడం వల్ల. ఇలా మీరు రాసుకోవడం స్టార్ట్ చేయండి, మీకు మంచి రిజల్ట్స్ మీకే అర్థమవుతుంది. మీరు ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ కరెక్ట్ చేస్తున్నారు, ఏది ఇంప్రూవ్ చేసుకోవాలనేది. ఈ ట్రేడ్ కోల్పాల్, ఈ ట్రేడ్ని నేను ఎంటర్ అయిన తర్వాత అరౌండ్ 12 ఆ టైంలో ఎంటర్ అయ్యాను అనుకుంటా. ఈ ట్రేడ్ 12 నుంచి 245 అయింది. ఈ ట్రేడ్ ఇంకా పెరగట్లేదు, తగ్గట్లేదు. నాకైతే కొద్దిసేపు లాస్ చూపిస్తుంది, కొద్దిసేపు బ్రేక్ ఈవెన్ నెంబర్, కొద్దిసేపు అట్లా స్లైట్గా 500,000 ప్రాఫిట్ చూపిస్తూ ఉండింది. సో ఇది టార్గెట్ హిట్ అవ్వట్లేదు, అట్లాంటి ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎస్ఎల్ హిట్ అవ్వట్లేదు. ఇంకా నేను నెక్స్ట్ డేకి హోల్డ్ చేయను, అందుకే నేను డే వాజ్ అబౌట్ 10, సో ఎగ్జిటెడ్ ద స్టాక్ అట్ కాస్ట్ అని రాసి పెట్టుకున్నాను. ఈ ట్రేడ్లో నేను గాట్ ఎ కాల్. ఓకే, నాకు వర్క్ కాల్ వచ్చింది కాబట్టి నేను ట్రేడ్ని మళ్ళీ స్క్రీన్ ముందు కూర్చొని చూడలేను కాబట్టి ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోయాను. ఇది కూడా ఒక ఇష్యూ నా వరకు. మీ వరకు ఎట్లుంటుందో అది మీకే తెలియాలి. మీకు చెప్పాను కదా ఎర్లీ ఎగ్జిట్ అని, నాకు ఆ భయం ఇంకా పూర్తిగా పోలేదు. ఎర్లీగా ఎగ్జిట్ అయ్యాను. ఇదొక ఇష్యూ నాకు ఇంకా ఉంది. అది టైం టు టైం మీరు రిపీటెడ్గా ట్రేడ్స్ చేస్తూ ఉంటే ఇది మీకే భయం పోతుంది, స్లోగా మీకే అలవాటు అవుతుంది. ఇక్కడ ట్రేడ్ చూడండి, ఏషియన్ పెయింట్స్ ట్రేడ్ 1% టార్గెట్ అయితే హిట్ అయింది, కానీ నేను టైంకి అమ్మలేకపోవడం వల్ల ఇక్కడ నాకు వచ్చిన ప్రాఫిట్ మాత్రం 700, చాలా తక్కువ ప్రాఫిట్ అంతే. నేను అప్పుడు దేంట్లో ట్రేడ్ చేసామంటే జెరోదాలో. ఈ స్టాక్ ఆప్షన్స్ని మార్కెట్ ఆర్డర్ పెట్టేకి ఆప్షన్ జెరోదాలో ఉండదు. లిక్విడిటీ ఇష్యూస్ దీనివల్లే వస్తాయి. మార్కెట్ ఆర్డర్ అయితే నేను వెంటనే కొట్టేస్తాను, ఏ ప్రైస్ ఉంటే అది తీసేసుకుంటాను. కానీ నువ్వు లిమిట్ ఆర్డర్ పెడితే ఆ ప్రైస్కి వచ్చిన తర్వాత నీకు ఎవరో ఒకరు అమ్మాలి, అమ్మనంత వరకు ఇది ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ ఇష్యూని నేను స్టాక్ ఆప్షన్స్లో జెరోదాలో ఫేస్ చేశాను, అందుకే నేను కోటక్కి షిఫ్ట్ అయ్యాను. ఇన్ కేస్ మీకు ఈ స్ట్రాటజీ నచ్చి దీన్ని మీరు కూడా ట్రేడ్ చేయాలనుకుంటుంటే నేను కోటక్ నియోని రికమెండ్ చేస్తాను. అండ్ కోటక్ నియోలో మీకు నార్మల్ బ్రోకర్స్ కంటే ఇక్కడ తక్కువ బ్రోకరేజ్ ఛార్జే పడుతుంది ఆప్షన్స్ డెరివేటివ్స్ ట్రేడ్స్ చేసే వాళ్ళ కోసం. సో నేను దాన్ని రికమెండ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆప్షన్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రేడ్ చేయాలనుకుంటే మీరు కోటక్ని ట్రై చేయండి. రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా ఈ విషయం చెప్పాలనుకుంటున్నా, 9:15 నుంచి 9:45 మధ్యలో మీకు కన్నా అలర్ట్స్ ట్రిగర్ అయితే ఛాన్సెస్ ఎక్కువ అవి ఎస్ఎల్ హిట్ అవ్వడానికే. ఎందుకంటే ఫస్ట్ 30 మినిట్స్ మార్కెట్ అనేది ఎప్పుడు ఫుల్ వోల్టైల్గా ఉంటుంది. సో ఆ టైంలో మీకు టార్గెట్స్ అయినా ఎస్ఎల్స్ అయినా మరీ త్వరగా హిట్ అయిపోతూ ఉంటాయి. స్టాక్స్లో ఉన్న ఆప్షన్స్ ప్రీమియమ్స్ అనేవి బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి ఫస్ట్ 30 మినిట్స్లో అనవసరంగా. ఫస్ట్ 30 మినిట్స్లో ట్రేడ్ని నేను రికమెండ్ చేయను. బట్ మార్కెట్ మూమెంట్, ఆప్షన్ స్టాక్ యొక్క మూమెంట్ సేమ్ ప్యాటర్న్లో వెళ్తున్నాయి అనిపిస్తే ట్రై చేయండి. గ్యారంటీ అక్కడ కూడా పెద్దగా ఉండదు. నేనైతే 9:30 నుంచి 2:45 మధ్యలో మాత్రమే ఈ స్ట్రాటజీని ట్రేడ్ చేస్తాను. బజాజ్ ఆటో ట్రేడ్ మార్చ్లో నెగిటివ్ ట్రేడ్, బేరిష్ ట్రేడ్. ఇక్కడేమో నేనేమనుకున్నా డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇంకా రివర్సల్ వచ్చింది, ఇది ఇంకా పడదేమో అని అనుకున్నాను. కానీ మొత్తానికి అది ఆ ప్యాటర్న్ ఫెయిల్ అయ్యి ఎస్ఎల్ డబ్ల్యూ ప్యాటర్న్కి ఎస్ఎల్ హిట్ అయ్యి టార్గెట్ కూడా అచీవ్ అయిపోయింది. ఈ ఇష్యూస్ అయితే నాకు ఇప్పటికీ ఉన్నాయి, కొంచెంగా తగ్గిస్తున్నా. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది నాకు చాలా పెరిగింది ఫస్ట్ కంటే ఇప్పటికీ. టోటల్లీ నేను 36 ట్రేడ్స్ చేశాను ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు. 23 ట్రేడ్స్ టార్గెట్ హిట్ అయ్యాయి, లేదంటే కనీసం పాజిటివ్లో ట్రేడ్ క్లోజ్ అయినాయి. 13 ట్రేడ్స్ మాత్రమే నేను లాస్ అయ్యాను. సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 63%, 64% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంది.
స్ట్రాటజీకి సక్సెస్ రేట్ కూడా మంచిగా ఉందని ఇక్కడే ప్రూవ్ అవుతుంది కదా. వచ్చిన ఓవరాల్ ప్రాఫిట్ నాకు 5,000. ఎందుకంటే కొన్ని ట్రేడ్స్లో నేను అన్నెసెసరీగా ఎంటర్ అయ్యాను. అక్కడ ఎంటర్ అవ్వకుండా ఉండాల్సింది, ఎందుకంటే టార్గెట్ ఆల్రెడీ అచీవ్ అయ్యాక నేను ట్రేడ్ తీసుకొని తప్పు చేశాను కాబట్టి అక్కడ అది కూడా యాడ్ చేశాను. ఎందుకంటే మిస్టేక్స్లో అది కూడా పార్టే కదండి. సో ఆ మిస్టేక్ అనేది చేయకపోయి ఉంటే ఆల్మోస్ట్ 8,500ని సేవ్ చేసుకునేవాడిని. ఇక్కడ 13,000 కనపడి ఉండేది మీకు ప్రాఫిట్స్లో. సో ఈ డేటా చూపించాను. సో ఈ డేటాలోంచి నేను ఏదో ఒక రీసెంట్ టైం ట్రేడ్ నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. లేటెస్ట్ ట్రేడ్ నేను చేసింది హెచ్డిఎఫ్సి చూపిస్తాను. 15th మే రోజు హెచ్డిఎఫ్సి ఏఎంసి ఈ స్టాక్ యొక్క ట్రేడ్ నేను తీసుకుంది మే 5th కాబట్టి నేను ఏప్రిల్ యొక్క హై అండ్ లో అలర్ట్స్ని సెట్ చేసుకొని ఉంటాను. ఇది ఏప్రిల్ క్యాండిల్. ఏప్రిల్ హై ఇక్కడ 4,625. అలర్ట్ ట్రిగర్ అవ్వగానే మీరు వెంటనే ఇక్కడ చార్ట్ ఓపెన్ చేసి 4,625 ఇట్లా మంత్లీ చార్ట్ ఓపెన్ చేసి ఇట్లా లైన్ గీసుకోండి. ఓకే, లైన్ గీసుకున్నాక ఈ మే 15th కదా ట్రేడ్ ట్రిగర్ అయింది. సో మే 15th రోజుకి చార్ట్ తీసుకెళ్ళండి. ఇది మే 15th రోజు అలర్ట్ ట్రిగర్ అయింది. సో మీరు కన్నా ఫస్ట్ ట్రిగర్ అయింది ఈ క్యాండిల్లో, అంటే 10:10కి ట్రిగర్ అయింది. సో 10:10కి ట్రిగర్ అయిందంటే మనం ట్రేడ్ తీసుకోవచ్చు కదా. సో అందుకే నేను ట్రేడ్ తీసుకోవడానికి చార్ట్ ఓపెన్ చేశాను, లైన్ గీసాను అండ్ ట్రేడ్ తీసుకోవడానికి రెడీ అయ్యాను. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇట్లా ఈ రూలర్ స్కేల్తో వాడితే 1%. సో ఇక్కడ కూడా నేను ఇట్లాగా టార్గెట్ లైన్ గీసుకున్నా. ఓకే, ఇట్లా టార్గెట్ లైన్ తీసుకున్నా, పైన క్లోజ్ అయింది కాబట్టి ఈ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నా. ఎంట్రీ తీసుకోగానే పడడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకా స్లోగా పెరిగిపోయింది, టార్గెట్ హిట్ అయింది. ఇట్లా ఇంకా వెళ్తూనే ఉంది కదా అని చెప్పి మీరు వెయిట్ చేయకండి. 2% టార్గెట్ కోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. నేను 1% టార్గెట్ కోసమే రికమెండ్ చేస్తాను స్టార్టింగ్ చేస్తున్న ప్రతిసారి. సో స్టిల్ మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది అని అనుకున్న రోజు మీరు 2కి షిఫ్ట్ అవ్వండి. బట్ 1% నాకు బాగా వర్క్ అవుతుంది, నాకు చాలు అని నేను ఫీల్ అవుతున్నా. సో అందుకే నేను 1%ఏ చేస్తాను. ఇట్స్ అప్ టు యూ. 1%, 2% మీరు నచ్చిన టార్గెట్ తీసుకోండి. 1% అనేది నా సజెషన్. సో ఇక్కడ 1% టార్గెట్ హిట్ అయింది కాబట్టి క్లోజ్ చేశాను. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాక ఎస్ఎల్ ఎక్కడ అంటే చూడండి మీరు, హై లో హైయర్ హై హైయర్ లో హైయర్ హై హైయర్ లో అంటే ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా 4586.4, ఇది ఎస్ఎల్గా పెట్టుకునేవాడిని. తర్వాత నెక్స్ట్ ఎస్ఎల్ ఇక్కడ పెట్టేవాడిని, ఎందుకంటే హైయర్ హై హైయర్లో మళ్ళీ హైయర్ హై వెళ్ళింది అంటే ట్రెండింగ్గా కంటిన్యూ అవుతుంది కాబట్టి నేను ఎస్ఎల్ని ట్రయల్ చేశాను పైకి. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ట్రయల్ చేశాను. నెక్స్ట్ ఇటు నుంచి మళ్ళీ హయ్యర్ హై ఫామ్ అయినప్పుడు ఇక్కడికి ట్రయల్ చేశాను. కానీ టార్గెట్ హిట్ అయింది కదా, ఇంకా ఎస్ఎల్ ట్రయల్ చేయడం అవసరం లేదు, ప్రాఫిట్ బుకింగ్ చేసేసాను. ఈరోజే నాకు డీమార్ట్ది ఒక అలర్ట్ వచ్చింది. సో అది కూడా చూపిస్తాను. డీమార్ట్ అలర్ట్ మార్నింగే వచ్చింది. 19th జూన్ రోజు అలర్ట్ ట్రిగర్ అయింది, కానీ క్లోజింగ్ ఎక్కడైంది, కిందనే అయింది. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది కానీ నెక్స్ట్ మొత్తం కిందికే ఫాల్ అయిపోయింది. ఇక్కడ నేను ట్రేడ్ చేసేవాడినా లేదు. ఎందుకు? ట్రిగర్ అయినంత మాత్రాన ట్రేడ్ చేయకూడదు. ట్రిగర్ అయినప్పుడు నీ ట్రేడ్ రెడీగా ఉంది, నువ్వు స్క్రీన్ ముందరకు వచ్చి కూర్చో, ఈ స్టాక్లో ఈ ట్రేడ్ తీసుకోవాలనేసి నువ్వు ముందు ప్లాన్ చేసుకున్నావు. సో ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నువ్వు ల్యాప్టాప్ ముందరికి రావాలి. వచ్చిన తర్వాత మీరు చూసుకోవాలి. ఇది 9:15 టైము. నిజానికి ఈ ట్రేడ్ని అయితే నేను 9:15 అప్పుడు తీసుకోను. బట్ స్టిల్ ఇక్కడ పైకి 5 minute క్యాండిల్ పైకి బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయ్యి ఉంటే నేను ఇక్కడ నుంచి 1% టార్గెట్ రీచ్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటాను. మీరు ఈ స్ట్రాటజీ చేస్తున్నారంటే ప్రతి నెల లాస్ట్ రోజు మీ అలర్ట్ సెట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.